Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, RRB JEE కి సంబంధించి మన ఛానల్లో ఇప్పటి నుంచి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి లెసన్స్ని అప్లోడ్ చేయబోతున్నాము. సో అయితే వాటిలో ఈరోజు మనము ఫస్ట్ లెసన్ అప్లోడ్ చేసుకుంటున్నాము. సో ఈ లెసన్ మనకి బయాలజీ నుంచి అస్థిపంజర వ్యవస్థ, ఓకే. సో స్కెలిటన్ సిస్టమ్ అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. సో బయాలజీలో, ఓకే. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ అనేవి మీ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్కి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా పనికొచ్చే విధంగా ఉంటూ ఉంటాయి. సో దానివల్ల మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి ఇంకొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో వాళ్ళ ప్రిపరేషన్స్కి కూడా యూజ్ అవుతుంది, ఓకే. సో ఇక క్లాస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. అస్థిపంజర వ్యవస్థ, ఓకే. సో ఈ స్కెలిటన్ సిస్టమ్ అనేది మనకి మెయిన్గా దేనికి ఉపయోగపడుతుంది అంటే హ్యూమన్ బాడీకి ఇది ఒక షేప్ ఇస్తుంది, అంటే ఆకారాన్ని ఇస్తుంది, అలాగే ఆధారాన్ని ఇస్తుంది. సో ఆధారం అంటే మనము మెకానికల్ సపోర్ట్ అని చెప్తాం, ఓకే. కాబట్టి ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది మానవ శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది, అలాగే ఆధారాన్ని కూడా ఇస్తుంది. దాన్నే మెకానికల్ సపోర్ట్ అని చెప్తాం, ఓకే. సో ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది మనకి బాడీలో ఉండేటటువంటి ఇంటర్నల్ పార్ట్స్కి ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట, ఓకే. సో అంటే బయట నుంచి ఒక బాడీ గార్డ్ లోపల ఉండేటటువంటి ఆర్గాన్స్కి ఒక బాడీ గార్డ్ లాగా రక్షణ కల్పిస్తూ ఉంటుందన్నమాట, ఓకే. సో ఆ విధంగా మనకి మెకానికల్ సపోర్ట్ని, షేప్ని, అలాగే సెక్యూరిటీని కలిగించేటటువంటి వ్యవస్థ ఏంటి అంటే అస్థిపంజర వ్యవస్థ, ఓకే. సో ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది మనకి రెండు రకాలు, ఓకే. ఒకటి బాహ్య అస్థిపంజర వ్యవస్థ, ఇంకొకటి అంతర అస్థిపంజర వ్యవస్థ, అంటే ఎండోస్కెలిటన్ సిస్టమ్, ఎక్సోస్కెలిటన్ సిస్టమ్, ఓకే. సో బాహ్య అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి? బాహ్య అస్థిపంజర వ్యవస్థ అంటే దీన్ని మనము జీవుల యొక్క శరీరం పైన గమనించగలం. అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి తాబేలు తీసుకోండి, లేదా బొద్దింకని తీసుకున్నా. సో వీటి పైన ఉండేటటువంటి కర్పరం ఏదైతే ఉంటుందో, అంటే తాబేలు పైన ఉంటుంది కదా, కప్ షేప్లో ఉంటుంది కదా, సో దాని యొక్క బాహ్య అస్థిపంజర వ్యవస్థ అని చెప్పొచ్చు. అలాగే బొద్దింకకు కానీ, సో సిల్క్ ఫిష్, నత్త, ఇవన్నీ కూడా మనకి బాహ్య అస్థిపంజర వ్యవస్థకి ఎగ్జాంపుల్స్. అలాగే ఇవి కూడా ఇంపార్టెంట్, కోడిగుడ్డు పైన ఉండేటటువంటి పెంక్ కానీ, లేకపోతే పక్షులకు ఉండేటటువంటి ఫెదర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి బాహ్య అస్థిపంజర వ్యవస్థలోకి వస్తాయన్నమాట, ఓకే. సో ఇది మన సిస్టమ్ కాదు, మన స్కెలిటన్ సిస్టమ్ టైప్ కాదు. హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్ టైప్ ఏంటి? అంతర అస్థిపంజర వ్యవస్థ, ఎండోస్కెలిటన్ సిస్టమ్ అనమాట, ఓకే. సో ఈ అంతర అస్థిపంజర వ్యవస్థ అనేది మన హ్యూమన్స్కి ఉంటుంది. సో ఇందులో శరీరం లోపల ఉండేటటువంటి అస్థిపంజర వ్యవస్థనే మనము అంతర అస్థిపంజర వ్యవస్థ అంటాము. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. సో శరీరం బయట ఉంటే బాహ్య అస్థిపంజర వ్యవస్థ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకున్నాము. సో అలాగే అంతర అస్థిపంజర వ్యవస్థ అనేది మానవులకు ఉండేటటువంటి అస్థిపంజర వ్యవస్థ, ఓకే. సో అయితే ఇది మళ్ళీ 2 కేటగిరీస్గా సబ్ డివైడ్ అయింది. అదేంటి? అక్షాస్థిపంజరము, అలాగే అనుబంధ అస్థిపంజరము, ఓకే. అక్షాస్థిపంజరము అంటే యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే అనుబంధ అస్థిపంజరం అంటే అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్, ఓకే. అక్షాస్థిపంజరము యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్, ఓకే. సో యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ అంటే మనకి సపోజ్ వెన్నుపామును తీసుకున్నాం అనుకోండి, ఇది నిటారుగా ఒక అక్షంలా ఉంటుంది. సపోజ్ దీన్నే ఒక వెన్నుపాము అనుకుందాము. సో ఇది నిటారుగా ఉంటుంది కాబట్టి, ఇది ఒక అక్షంలా ఉంటుంది కాబట్టి దీన్ని అక్షాస్థిపంజర వ్యవస్థ అనుకుంటాము. అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్ అంటే మనకి అనుబంధంగా ఉండేటటువంటి అస్థిపంజర వ్యవస్థ అనమాట. అంటే సపోజ్ హ్యాండ్స్ కానీ, రిబ్స్ కానీ ఉంటాయి కదా, అనుబంధ అస్థిపంజరం అంటే ఈ విధంగా ఉంటుంది కదా మనకి ఉరహపంజరం ఏదైతే ఉందో. సో అనుబంధ అస్థిపంజరం అంటే ఇదనమాట. సో ఫస్ట్ ఉన్నటువంటి యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్కి అనుబంధంగా పనిచేసేదే అనుబంధ అస్థిపంజర వ్యవస్థ అనమాట, ఓకే. సో ఇది మనకి హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి 2 టైప్స్ ఆఫ్ ఎండోస్కెలిటన్ సిస్టమ్. ఒకటి అక్షాస్థిపంజరము, ఇంకోటి అనుబంధ అస్థిపంజరము, ఓకే. సాధారణంగా స్కెలిటన్ సిస్టమ్ అనేది 2 రకాల ఎముకలతో నిర్మితమై ఉంటుందన్నమాట. ఒకటి బోన్, ఇంకొకటి కార్టిలేజ్. బోన్ అంటే గట్టిగా ఉండేటటువంటి ఎముకల్ని మనము బోన్ అని చెప్తాము. సో కార్టిలేజ్ అంటే మృదులాస్థి అనమాట, ఓకే. బోన్ అండ్ కార్టిలేజ్. బోన్ అంటే గట్టి ఎముక, కార్టిలేజ్ అంటే మృదులాస్థి, ఓకే. సో ఈ రెండింటితోటి మనకి
హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో బోన్స్ అనేవి చూడండి, బోన్స్ అంటే బోన్స్కి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటే స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ ఆస్టియాలజీ. ఓకే, ఆస్టియాలజీ అంటే ఎముకల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని చెప్తాం. అలాగే ఎముకల్లో ఉండేటటువంటి కణాలను ఆస్టియో సెల్స్ అంటారు అనమాట. ఓకే, ఆస్టియాలజీ, ఆస్టియో సెల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఎముకల్లో ఉండేటటువంటి ప్రోటీన్ని ఆక్టిన్ అంటారు. సో ఈ మూడు మీకు గుర్తుండొచ్చు ఈజీగా. ఓకే, సో అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి? ఆస్టియాలజీ. ఎముకల్లో ఉండేటటువంటి కణాలు ఆస్టియో సెల్స్, అలాగే ఎముకల్లో ఉండే ప్రోటీన్ ఆక్టిన్. సో ఈ మూడు అనేవి మనకి ఎగ్జామినేషన్స్లో బిట్స్లా అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ బోన్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. బోన్స్ ఆర్ మేడప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్. ఓకే, కనెక్టివ్ టిష్యూస్ అంటే సంధాయక కణజాలాలు. ఓకే, సో అంటే కనెక్టివ్ టిష్యూస్ అంటే ఒకదానితోటి ఒకటి అతుక్కొని నిర్మితమై ఉండేటటువంటి కణజాలాలు అనమాట. ఓకే, సో అటువంటి కణజాలాలనే సంధాయక కణజాలం అంటాము. సో సంధాయక కణజాలాల లోపలి నిర్మాణము ఏ విధంగా ఉంటుందంటే సాల్ట్స్ అండ్ కొల్లాజన్ అనేటటువంటి వాటితో నిర్మితమై ఉంటుంది. ఓకే, బోన్ అనేది కనెక్టివ్ టిష్యూతో మీడప్ అయి ఉంటుంది. సో ఈ కనెక్టివ్ టిష్యూ లోపలి నిర్మాణం వేటితో ఉంటుంది అంటే సాల్ట్స్ అండ్ కొల్లాజన్ అనేటటువంటి వాటితో నిర్మితమై ఉంటుందన్నమాట. సో ఇటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీనినే బోన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో ఇది బోన్ మ్యాట్రిక్స్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. సో నెక్స్ట్ లెగమెంట్స్ గురించి తెలుసుకుందాం. లెగమెంట్ అంటే మనకి జాయింట్స్ దగ్గర ఉంటుంది. ఓకే, బోన్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఉండటానికి ఉపయోగపడేది లెగమెంట్ అంటాం. ఓకే, ఒకదానితో ఒకటి ఎక్కడ కలిసి ఉంటాయి? మనకి జాయింట్స్ దగ్గర కలిసి ఉంటాయి. సో కాబట్టి లెగమెంట్స్ అనేవి మనకి జాయింట్స్ దగ్గర ఉంటూ ఉంటాయి అనమాట. సో లెగమెంట్స్ ద్వారా మనకి బోన్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. నెక్స్ట్ బోన్ మ్యారో. ఓకే, సో బోన్ మ్యారో అంటే ఎముక మధ్యలో ఉండేటటువంటి ఖాళీ ప్రాంతం ఏదైతే ఉందో దాన్నే బోన్ మ్యారో అంటారు. ఓకే, చూడండి, బోన్స్ అనేవి 2 టైప్స్, ఒకటి గట్టి ఎముక, ఇంకొకటి కార్టిలేజ్. ఓకే, కార్టిలేజ్ అంటే మృదులాస్థి. సో వీటిలో మనకి బోన్స్ గురించి 3 బిట్స్ చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత బోన్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకున్నాం. కనెక్టివ్ టిష్యూస్ తోటి ఉంటాయి. తర్వాత కనెక్టివ్ టిష్యూస్ అనేవి సాల్ట్స్ అలాగే కొల్లాజన్స్తో తయారవుతాయి. సో అటువంటి నిర్మాణాన్ని మనము బోన్ మ్యాట్రిక్స్ అంటాము అని తెలుసుకున్నాం. తర్వాత లెగమెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, సో బోన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కార్టిలేజ్ గురించి తెలుసుకుందాం. కార్టిలేజ్ అంటే ఏంటి? మనకి మృదులాస్థి. ఓకే, సో ఈ మృదులాస్థి గురించి తెలుసుకుందాం. మృదులాస్థి అంటే పేరులోనే మనకి కొంచెం మెత్తగా ఉండేటటువంటి ఎముక. మెయిన్ బోన్తో పోల్చుకుంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కాకుండా మృదులాస్థి అనమాట. ఈ చెవుల దగ్గర కూడా మృదులాస్థి సంబంధించినటువంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఆ విధంగా ఏంటంటే మనకి మృదులాస్థి అనేది కూడా మన స్కెలిటన్ సిస్టంలో ఒక పార్ట్ అనమాట. ఓకే, సో చూడండి, మృదులాస్థిలో ఉండేటటువంటి ప్రోటీన్ క్యాండ్రిన్. ఓకే, సో ఇందాక మనము ఆల్రెడీ ఒక ప్రోటీన్ గురించి చెప్పుకున్నాం. అదేంటి? ఆక్టిన్. ఇందులో గట్టి ఎముకల్లో ఉండేటటువంటి ప్రోటీన్. ఇక్కడ మృదులాస్థిలో ఉండేటటువంటి ప్రోటీన్ గురించి చెప్పుకుంటున్నాం. సో దీని పేరు క్యాండ్రిన్. ఓకే, అలాగే సొరచేప యొక్క అస్థిపంజరము మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. ఓకే, సో ఇది ఒక బిట్. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఒకసారి అడిగినటువంటి బిట్. సొరచేప యొక్క అస్థిపంజరము మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో ఇప్పుడు మనము అసలు స్కెలిటన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాము. అందులో స్కెలిటన్ సిస్టమ్ వెయిట్తో నిర్మితమై ఉంటుంది. ఎండోస్కెలిటన్ సిస్టమ్ అనేది తెలుసుకున్నాము. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటి? హ్యూమన్ స్కెలిటన్ సిస్టంలో యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్, దాని తర్వాత అపెండిక్యులర్. ఈ రెండు మనకి అపెండిక్యులర్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అక్షాస్థి పంజరము. దీన్ని ఏమంటాము? యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్. ఓకే, సో దీనిలో ఉండేటటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటి? స్కల్ ఉంటుంది, అలాగే వెర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది. ఓకే, సో స్కల్ అంటే పుర్రె అని చెప్తాము. సో దాంతోపాటు వెర్టిబ్రల్ కాలమ్ అంటే వెన్నుపాము. సో ఈ రెండు మనకి యాక్సియల్ స్కెలిటన్ సిస్టంలోకి వస్తాయి. ఓకే, సో దీంతో పాటు ఛాతీ నిర్మాణం. సో ఛాతీ నిర్మాణం అంటే ఈ వెర్టిబ్రల్ కాలంతో పాటు ఛాతీ నిర్మాణం అనేది ఉంటుందన్నమాట. సో అంటే అనుబంధ అస్థిపంజరం అనేది దీనికి అటాచ్ చేసి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా నిర్మితమై ఉంటుంది. మొత్తం అసలు హ్యూమన్ బాడీలో ఎముకల సంఖ్య 206. ఓకే, సో అయితే ఇందులో యాక్సియల్ స్కెలిటన్ సిస్టంలోకి
80 వస్తాయి. అలాగే అపెండిక్యులర్లోకి 126 వస్తాయి. సో 80 + 126 206. ఓకే, 206. ఓకే, అయితే మనకి చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 300 అనమాట. ఓకే, సో అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 300. తర్వాత పెద్ద అయిపోయిన తర్వాత మానవుల్లో ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 206. ఓకే, సో ఇందులో 80 యాక్సియల్కి అలాగే 126 అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్కి వస్తాయి. సో ఇవేంటి ఎక్కడెక్కడ ఈ ఎముకలు ఉంటాయి అనేది కూడా ఇప్పుడు మనము ఒక లిస్ట్ ప్రకారం చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం తెలుసుకునేది యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ కదా. అందులో మొదటిది ఏంటి? స్కల్. ఓకే, స్కల్ గురించి తెలుసుకుంటున్నాం. సో దీనిలో ఉండేటటువంటి ఎముకల సంఖ్య 29. ఓకే, స్కల్లో 29 బోన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 29లో ఏవి ఏ విధంగా ఉంటాయంటే వీటిలో 8 ఎముకలు అనేవి మెదడుకు రక్షణను కల్పిస్తాయి. వీటి నిర్మాణాన్ని మనము ఫోర్ హెడ్ అంటాం, అంటే నుదురు అంటాం కదా, అదనమాట. సో స్కల్లో మనకి 8 ఎముకలు అనేవి కలిసి నుదురుగా ఏర్పడతాయి. సో అవి ఏంటంటే హెడ్కి రక్షణగా ఉంటాయన్నమాట. సో ఇవి కాకుండా మనకి ఫేస్లో 14 ఉంటాయి. ఓకే, ముఖంలో 14 ఎముకలు. అలాగే చెవి భాగాల్లో మొత్తం కలిసి అంటే 2 ఇయర్స్ అనమాట, 2 చెవులు కలిసి మనకి 6 ఉంటాయి. అంటే రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3. సో ఈ విధంగా 6 ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ పేర్లు అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ది మ్యాల్లస్, సెకండ్ది ఇంకస్, థర్డ్ది స్టెప్స్ లేదా స్టెపిస్ అని చెప్తాము. సో దీనికి సంబంధించిన బిట్ ఏంటంటే మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టెప్స్. ఓకే, సో ఇది స్టెప్స్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. హ్యూమన్ బాడీలో అతి చిన్న ఎముక ఏది అంటే స్టెప్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి మొత్తం చూసినట్లయితే 8, 14, 6. ఓకే, మొత్తం 29. ఓకే, సో ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, అంటే ఇక్కడికి 28 అయినాయి, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. సో పుర్రెలో ఉండేటటువంటి ఒకే ఒక కదిలే ఎముక ఏంటంటే క్రింది దవడ. ఇక్కడితో 29 కంప్లీట్ అయ్యాయి. ఓకే, సో టోటల్గా మనకి స్కల్లో ఎన్ని ఉంటాయంటే 29 ఉంటాయి. సో ఈ 29లో 8 అనేవి ఫోర్ హెడ్ కింద ఫామ్ అవుతాయి, 14 అనేవి ఫేస్లో ఉంటాయి. ఓకే, సో తర్వాత ఇయర్స్ దగ్గర 6 ఉంటాయి, ప్లస్ మనకి క్రింది దవడ కదిలే ఎముక అది 1. ఓకే, సో 14, 6, 20, 28, 28, 28 ప్లస్ 1 29. మొత్తం 29 ఎముకలు ఎక్కడ ఉంటాయి మనకి? స్కల్లో ఉంటాయి. ఓకే, వెన్నుపాము వర్టెబ్రల్ కాలమ్. ఓకే, సో ఈ వెన్నుపాములో ఉండేటటువంటి ఎముకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి నాలుక క్రింద ఉండేటటువంటి ఒక ఎముక, దీన్ని హిడెన్ బోన్ అని కూడా చెప్తాము. దీని పేరు ఏంటంటే హయాయిడ్ అంటాం అనమాట. ఓకే, హయాయిడ్ అనేది ఏంటంటే మనకి నాలుక క్రింది ఉండేటటువంటి ఒక ఎముక. సో దీనికి సంబంధించిన ఒక చిన్న బిట్ ఏంటంటే మనకి హయాయిడ్ అనేది స్కల్కి సంబంధించినటువంటి వాటిలోకే వస్తూ ఉంటుందన్నమాట, కానీ ఇది వర్టిబ్రల్ కాలంతో కలిసి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనకి వెన్నుపాములో చెప్పుకుంటూ ఉంటాము, కానీ హయాయిడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్కల్ బోన్స్. ఓకే, నెక్స్ట్ రిబ్స్లో మనకి 24 ఉంటాయి. ఓకే, రిబ్స్ అంటే ఉర పంజరము. ఇందులో మనకి 24 ఎముకలు ఉంటాయి. సో ఈ 24 అనేవి 12 pairs కింద ఉంటాయి అన్నమాట. ఓకే, 12 జతలు, మొత్తం 24 ఎముకలు. ఓకే, నెక్స్ట్ వెన్నుపాము. ఓకే, సో ఈ వెన్నుపాము అనే దానిలో మొత్తం 26 ఎముకలు ఉంటాయి పెద్దవారిలో అయితే, చిన్నవారిలో అయితే 33 ఎముకలు ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత రొమ్ము ఎముకను స్టెర్నమ్ అంటాము. సో ఈ నేమ్ ఇంపార్టెంట్, ఇది ఒక ఎముక ఉంటుంది. ఓకే, ఇక్కడికి ఎన్ని అయినాయి చూడండి, ఇవి 24, ఇవి 26, మొత్తం మనకి 50 ప్లస్ ఇది 1 51. సో ఇవి 51, ఇవి 29, మొత్తం ఎంత మనకి 80. ఓకే, సో 80 కూడా ఏంటి మనకి యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్. ఓకే, సో యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ అంటే అక్షాస్థి పంజర వ్యవస్థ. ఓకే, అక్షాస్థి పంజర వ్యవస్థలో మనం చెప్పుకున్నటువంటి 80 ఎముకలు సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి స్కల్లో ఒక 29, అలాగే వెన్నుపాములో రిమైనింగ్ 51. నెక్స్ట్ మనం చెప్పుకునేది అనుబంధ అస్థిపంజరం గురించి, అంటే అనుబంధ అస్థిపంజర వ్యవస్థలో ఎముకలు ఎక్కడెక్కడ ఉంటాయి, సో వాటి గురించి తెలుసుకుంటాం అన్నమాట. చూడండి, అనుబంధ అస్థిపంజరం అంటే అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్. మీకు ఆల్రెడీ చెప్పాను. సో అనుబంధ అస్థిపంజరం ఎందుకు అంటాము అని.
ఓకే. సో ఇందులో మొత్తం ఎన్ని ఉంటాయి మనకి 126 ఉంటాయి. ఈ 126 ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. షోల్డర్ గిడ్డల్లో ఉంటాయి. ఈ 126 ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. షోల్డర్ గిడ్డల్లో అంటే మనకి భుజ వలయం అంటాం కదా, సో భుజాల దగ్గర అనమాట. సో అక్కడ ఉండేటటువంటి 4 ఉంటాయి. 4 బోన్స్ ఏ విధంగా ఉంటాయంటే షోల్డర్ బోన్స్ 2. ఓకే. సో దీన్ని స్కాప్యులా అంటారు. ఓకే. ఈ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, కొన్నింటికి బిట్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. షోల్డర్ బోన్స్ని స్కాప్యులా అంటారు. తర్వాత కాలర్ బోన్స్ అనేవి ఒక 2 ఉంటాయి. సో వీటిని క్యాల్వెకిల్ అని పిలుస్తారు. ఓకే. షోల్డర్ బోన్స్ని ఏమంటాము, స్కాప్యులా అంటాము. అలాగే కాలర్ బోన్స్ని క్యాల్వెకిల్ అని పిలుస్తాము. సో మొత్తం అవి 2 ఇవి 2 టోటల్ 4 ఉంటాయి షోల్డర్ గిడ్డల్లో. తర్వాత పెల్విక్ గిడ్డిల్ అంటే కటి వలయం అంటాం, అంటే నడుము క్రింద. ఓకే. సో అక్కడ ఒక 2 ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేమ్స్ అనేవి నేను చెప్పని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువైతే మనకి బిట్స్గా అడిగేటటువంటి వాటికి నేను నేమ్స్ రాశాను, కాబట్టి ఇందులో మీరు ఇంకా తగ్గించుకోవద్దు. ఇక్కడ నేను ఏ నేమ్స్ అయితే చెప్పానో వాటిని మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ చేతుల దగ్గర మొత్తం 6 ఎముకలు ఉంటాయి, 2 చేతులు కలిపి. అంటే రైట్ హ్యాండ్కి ఒక 3, లెఫ్ట్ హ్యాండ్కి ఒక 3. సో అప్పర్ ఆర్మ్కి 1, ఫోర్ ఆర్మ్కి 2, మొత్తం 3 + 3 6 అనమాట. ఓకే. సో అప్పర్ ఆర్మ్కి ఉండేటటువంటి పైదాన్ని హ్యూమరస్ అంటాము. అలాగే ఫోర్ ఆర్మ్కి ఉండేటటువంటి 2, ఒకటి రేడియస్, ఇంకోటి ఉల్నా. ఓకే. సో ఈ విధంగా మనకి 3 + 3 6 ఉంటాయి. నెక్స్ట్ మణికట్టు దగ్గర అంటే రిస్ట్ అని చెప్తాం కదా, సో అక్కడ మనకి 8 బోన్స్ ఉంటాయి. అలాగే అరచేతిలో పామ్లో 5 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫింగర్ దగ్గర 14 బోన్స్ ఉంటాయి. ఓకే. మొత్తం ఎన్ని ఉంటాయి, 54 + 6. ఓకే. 60 ఉంటాయి. 4 64 ప్లస్ ఇవి 2. ఓకే. 64 + 2 68. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ కాళ్ళ దగ్గర చూద్దాం. దగ్గరికి వచ్చేసరికి మనకి అప్పర్ లెగ్స్ దగ్గర ఉండేటటువంటి ఒక ఎముక ఏంటంటే ఫెమర్. ఓకే. అతి పెద్ద ఎముక ఫెమర్ అనేది తొడ ఎముక తెలుగులో. సో ఇది అతి పెద్ద ఎముక. అలాగే అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టంలో గట్టి ఎముక కూడా ఫెమర్. ఓకే. నెక్స్ట్ 4 లెగ్స్ దగ్గర మనకి 2 ఉంటాయి, ఒకటి టిబియా, ఇంకొకటి ఫిబ్యులా. ఓకే. నెక్స్ట్ యాంకిల్ అంటే చీలమండలం అంటాం. సో ఇక్కడ మనకి 7 ఉంటాయి అన్నమాట. ఓకే. 7 ఎముకలు కలిసి యాంకిల్గా ఏర్పడతాయి. అలాగే నెక్స్ట్ నీ జాయింట్ అంటే మోకాలు ఉంటుంది కదా, సో మోకాల దగ్గర ఉండేటటువంటి జాయింట్ దగ్గర మనకి ఒక ఎముక ఉంటుంది. సో అలాగే పాదం దగ్గర 5 ఉంటాయి. కాలి వేళ్ల దగ్గర 14 ఎముకలు ఉంటాయి. ఓకే. సో మొత్తం ఇంటూ 2 చేస్తే మనకి 2 × 30 60 వస్తుంది. ఓకే. సో ఇది 60. సో ఇది 60. హ్యాండ్స్ దగ్గర 2 హ్యాండ్స్కి కలిపి మొత్తం 60 ప్లస్ షోల్డర్ గిడ్డల దగ్గర మనకి 4 ప్లస్ పెల్విక్ గిడ్డల దగ్గర 2, మొత్తం ఎన్ని అయినాయండి, 6 + 6 + 2 12. సో మొత్తం 126 అయినాయి. సో ఇదేంటి అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్. సో దీనితో పాటు యాక్సిల్ స్కెలిటన్ సిస్టంలో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం మనము, 80 ఉన్నాయి అని చెప్పుకున్నాం. సో మొత్తం ఎన్ని అయినాయి మనకి 6 8 10 1 2. సో 206 సరిపోయింది కదా. సో మొత్తం 206 ఎముకలు ఏ విధంగా మన హ్యూమన్ స్కెలిటన్ సిస్టంలో అమరి ఉన్నాయనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించి కొన్ని బిట్స్ని తెలుసుకుందాం. ఓకే. సో నేను ఇక్కడ మీకు బాగా డెప్త్ అనేది కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా కవర్ అవుతాయనే దానిని బట్టి ఈ లెసన్ని ప్రిపేర్ చేస్తాను. ఓకే. సో ఈ మెటీరియల్ కనుక మీరు రెఫర్ చేసుకున్నా లేదా ఈ లెసన్స్ని ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూసినా ఇందులో కొన్ని బిట్స్ అనేవి మీకు కవర్ అవుతూ ఉంటాయి నేను చెప్పేటప్పుడు. ఇవి మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ని కూడా కలుపుకొని తయారు చేసినటువంటి ఒక లెసన్ ప్యాటర్న్ అనమాట. ఓకే. సో దీనివల్ల మీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి కొంచెం మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఈ నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేసి ఉంచాను. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెడ కదలికలకు ఉపయోగపడేటటువంటి ఎముకని ఏమంటాము అంటే అట్లాస్ అని పిలుస్తాం అనమాట. ఓకే. సో మెడ కదలికలకు ఉపయోగపడేటటువంటి ఎముక ఇది వెన్నుపాములో ఉండేటటువంటి మొదటి ఎముకగా కూడా పేర్కొనబడుతుంది. ఓకే. సో వెన్నుపాములో ఉండేటటువంటి మొదటి ఎముక ఏదైతే ఉందో అది మెడ కదలికలకు ఉపయోగపడుతుంది. సో దానికి అట్లాస్ అనేటటువంటి ఒక పేరు ఉంది. ఓకే. సో అలాగే వెన్నెముక యొక్క రెండవ ఎముకని ఏమంటాము, దాన్ని ఆక్సాన్ అంటాం. ఓకే. వెన్నెముక యొక్క రెండవ ఎముక.
అలాగే చివరి ఎముకను మృదులాస్థి అంటామంటే అది కార్టిలేజ్తో నిర్మితమై ఉంటుంది. ఓకే, చివరి ఎముక అనేటటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకే, సో నేమ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, మనకి ఈ బిట్ ఇంపార్టెంట్. చివరి ఎముక అనేది ఏ విధంగా నిర్మితమై ఉంటుంది, బోనా కార్టిలేజ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్ అసలు ప్రతి లెసన్కి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే అందులో ఉండేటటువంటి మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అనేవి తెలుసుకోవాలి. దాని నుంచి కొన్ని బిట్స్ని మనము అవగాహన చేసుకోవాలి. సో అయితే మనకి హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్కి వచ్చేసరికి తెలుసుకోవాల్సింది ఏంటి, ఎన్ని ఎముకలు ఉంటాయి, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది, అంటే వాటి యొక్క ఉపయోగం ఏంటి. ఓకే, సో మనకి బోన్స్ అనేవి మనకి జనరల్గా బాడీకి ప్రొటెక్షన్ కల్పించడానికి, అదేవిధంగా ఒక మెకానికల్ సపోర్ట్కి, ఒక షేప్కి ఉపయోగపడతాయని ముందే చెప్పుకున్నాము. సో తర్వాత మనకి 206 బోన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సో ఈ 206 బోన్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా అమరి ఉంటాయో తెలుసుకుంటే మనకి మెయిన్ థీమ్ అనేది కంప్లీట్ అయినట్టు ఈ లెసన్కి సంబంధించి. సో ఆ 206 గురించి ఇప్పుడు ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో తర్వాత కొన్ని బిట్స్ని చూసాం ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఎముకలకు సంబంధించి వచ్చేటటువంటి కొన్ని వ్యాధులు. ఓకే, ఎముకలు వీటికి సంబంధించి వచ్చేటటువంటి వ్యాధులు ఇవి తెలుసుకుందాం. ఓకే, సో అంటే ఏ విటమిన్ లోపం వల్ల ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఎముకలు అయిపోయిన తర్వాత మనకి దీనికి రిలేటెడ్ టాపిక్ కండరాలు. ఓకే, సో ఈ ఎముకలు వ్యాధులు అనే కాన్సెప్ట్, దీంతోపాటు కండరాలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, సో ఈ రెండు నేను నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనము హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్కి సంబంధించి ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ పార్ట్లో మీరు స్కెలిటన్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. సో అదేవిధంగా కొన్ని బిట్స్ అనేవి నేర్చుకున్నారు. ఓకే, తర్వాత లెసన్లో మనము ఎముకలకి సంబంధించి వచ్చేటటువంటి వ్యాధులు అలాగే కండరాల గురించి తెలుసుకుందాము. సో అదేవిధంగా మనకి ఈ పర్టికులర్ లెసన్ మీద ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు నెక్స్ట్ లెసన్లో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ ఎగ్జామినేషన్స్కి కూడా ఈ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.